పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, బస్టాండ్ సమీపాన. ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము అనగా ప్రవక్త పాల్పృథ్వీ మరియు సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు. కుంటి వారు నడుస్తున్నారు. చీకటి శక్తులు భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మీరు కూడా రండి, అద్భుతాలు పొందుకోండి. ఏప్రిల్ 9 ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. ఈస్టర్ అనేది అది తెలుగు పదం కాదు, అది జర్మన్ వాడు, అంటే జర్మనీలో పుట్టినటువంటి పదం. దానికి అచ్చమైన తెలుగు భాషలో మనం మాట్లాడుకునేది ఏంటంటే పునరుద్ధానము అని అర్థం. హల్లెలూయా, పునరుద్ధానం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలువ అని ఎక్కడైనా వినబడితే ఆ స్థలములో పునరుద్ధానం మీకు జ్ఞాపకం రావాలి. పౌలు అంటారు, మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటించుచున్నాము అంటాడు. అది మాట, అది తెలుగు బైబిల్లో రాయబడ్డది. కానీ ఇంగ్లీష్ వర్షన్కి వెళ్ళేటప్పటికి అక్కడ సిలువ అనేది ప్రస్తావించకుండా ఆయన ఏమన్నాడంటే రిజరెక్షన్ అన్నాడు. హల్లెలూయా. అంటే పునరుద్ధానుడైన యేసుని మేము ప్రకటిస్తున్నాం అంటాడు పౌలు. పునరుద్ధానం. ఈ ప్రపంచంలో చాలా చాలా గొప్ప సంగతులు జరుగుతూ ఉంటాయి. సాధు సుందర్ సింగ్ అని ఒక దైవజనుడు ఉండే, చాలా నిష్ఠ కలిగినటువంటి వంశములో పుట్టినటువంటి జాతిలో పుట్టినటువంటి దైవజనుడు. ఆయన అంటే ఒకసారి మక్కా వెళ్ళాడట. మక్కా వెళితే మక్కాలో మహమ్మద్ ప్రవక్త సమాధి ఉంది. హీఈస్ ఎ ప్రాఫెట్. అతను ఒక ప్రవక్త అని ముస్లిమ్స్ ఆరాధిస్తారు ఆయన్ని. ఆయన కూడా చనిపోయాక సమాధి చేయబడ్డాడు. అయితే ఆ సమాధి మోయబడి ఉందట. ఆయన ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు. ఫ్రాన్స్ దేశానికి అక్కడికి వెళితే ఫ్రాన్స్ దేశంలో నెపోలియన్ అని ఒక చక్రవర్తి ఆ దేశాన్ని పరిపాలించాడు. ఆ చక్రవర్తిని చనిపోయాక సమాధి చేస్తే ఈ సమాధి ఎలా ఉందో చూద్దామంటే ఆ సమాధి కూడా మూయబడి ఉందట. ఆ సమాధి కూడా మూయబడి. ఈజిప్ట్ వెళ్ళాడట ఈ సాధు సుందర్ సింగ్ గారు. ఈజిప్టును పరిపాలించిన ఫరోలు, చక్రవర్తులు, రాజులు చాలా మంది చనిపోయారు. మీకు ఒక సంగతి చెప్పాలి, మీకు తెలియదు అని నేను అనుకుంటున్నాను, కానీ తెలుసుకోవాలి. ఐగుప్తు దేశంలో ఫరో ఉన్నాడు అంటాం. ఫరో అనేది వ్యక్తి పేరు కాదు. ఫరో అనేది వ్యక్తి పేరు కాదు. ఫరో అనేది రాజును సూచించే ఒక పేరు. అది అంటే ఏ రాజు వచ్చినా ఫరో అంటారు అతన్ని. అందుకని ఫరో 1, ఫరో 2 అలా ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ ఈజిప్ట్లో చనిపోయారు. వాళ్ళు రాజులు, చక్రవర్తులు, దేశాన్ని పరిపాలించిన వ్యక్తులు. కానీ ఆయన కూడా అక్కడ గమనించింది ఏంటంటే వారి సమాధులు కూడా మూయబడే ఉన్నాయట. ఇదే సాధు సుందర్ సింగ్ మక్కా వెళితే మహమ్మద్ ప్రవక్త సమాధి మూయబడి ఉండే, ఈజిప్ట్ వెళితే చక్రవర్తులు సమాధులు మూయబడి ఉన్నాయి. ఇదిగో ఫ్రాన్స్ వెళితే అక్కడ దేశాన్ని పరిపాలించిన నెపోలియన్ చక్రవర్తి సమాధి మూయబడి ఉన్నది. ఆయన ఎందుకనో పాలస్తీనాకి వెళ్ళాడట. పాలస్తీనాలో ఆయన గూర్చి, యేసు ప్రభును గూర్చి విన్నప్పుడు, యేసు ప్రభును గూర్చి తెలుసుకున్నప్పుడు ఈయన సమాధి చూద్దామని వెళ్ళాడట. కానీ ఆ సమాధి తెరవబడి ఉన్నది. హల్లెలూయా, ఆశ్చర్యం. అప్పుడు అనుకున్నాడట,
ఎందుకు తెరవబడిందంటే సమాధిలో పెట్టబడ్డవాడు లేడు అక్కడ. మరి ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన సజీవుడై లేచాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా నీ దేవుడు నా దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికినే వచ్చామా ఇక్కడికి మనం యేసు ప్రభుని ఆరాధించడానికి? లే. ఊరికినే టైం పాస్ కోసం వచ్చామా ఈ మందిరంలో కాసేపు గడిపిపోదామని? కాదు. ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రపంచమంతా ఆయన్ని దేవుడిగా అంగీకరించింది? కులాలను వదిలి, మతాలను వదిలి, ప్రాంతీయ తత్వాలను వదిలి యేసు ఎక్కడ ఉంటే అక్కడికి ఎందుకు వెళుతున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీదే కులం, నీదే మతం, నీ ఆచారాలేంటి, నీ సాంప్రదాయాలేంటి, నీ పద్ధతులేంటి, చాలా నిష్ట కలిగినటువంటి మతంలో పుట్టి పెరిగిన నువ్వు ఎందుకు వదిలేసావు దాన్ని? ఎందుకు వదిలేసావంటే అందులో జీవము లేదు. జీవము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఆయన మరణానికి కూడా ఒక అర్థం ఉంది. ఆయన పునరుత్థానానికి ఒక అర్థం ఉన్నది. నిజంగా ఆయన గురించి ఆలోచించినప్పుడు చాలా సంగతులు బయటకు వస్తాయి. మెల్ గిబ్సన్ అని ఒక ఫిల్మ్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఈజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. 1956 పుట్టాడు ఆయన. ఆయన అమెరికా దేశంలో పుట్టాడు. 1990లో ఆయన తల్లి చనిపోయినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న మెల్బోర్న్కి వచ్చాడు. ఆయన మంచి నటుడు, చాలా డబ్బు సంపాదించాడు, మంచి డైరెక్టర్, చాలా సినిమాలు తీశాడు. కానీ అప్పులైపోయాడు. శాంతి లేదు, సమాధానం లేదు, నిద్ర పట్టడం లేదు, చనిపోవాలనే ఆలోచన కలిగింది ఆయనకి. శాంతి సమాధానం లేకుండా ఎవరు బతకలేరు. అప్పులైపోయాడు, మనుషులు నెమ్మది లేదు, మనసంతా పాడైపోయింది. అరే ఇంత బ్రతికి నేను ఇంక ఏం సాధించలేకపోయినా అనవసరం కదా బ్రతకడం ఎందుకు అని చనిపోవాలనుకుని ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాడు. ఒక హోటల్ ఒక రూమ్ తీసుకొని ఒక 3 days ఆ రూమ్లో స్పెండ్ చేశాడు, గడిపాడు. ఆయన దగ్గర ఉన్న ఒక రివాల్వర్ని తీసుకొని ఆయన చనిపోవాలనుకుని ముందు రోజు వెళ్ళడంతోనే ఆ హోటల్లో ఉన్న రూమ్లో ఆ డెస్క్లో పెడతా దాని లోపల క్లోజ్ చేశాడు. ఒక 3 days తర్వాత అనిపించింది ఆయనకి చనిపోతే పోలే ఈ రివాల్వర్తో కాల్చుకొని. రివాల్వర్ తీయడానికి ఆ డెస్క్ లాగ్గానే రివాల్వర్ పట్టుకున్నప్పుడు రివాల్వర్ కింద భాగంలో ఒక బుక్ తగిలింది. ఒక బుక్. ఆ బుక్ తెరిచి ఇలా చూడగానే పైన హోలీ బైబిల్ అని కనబడుతుందట. అది ఒక న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన బైబిల్. ఇదేంటి ఇక్కడ ఎలా ఉంది అని ఎందుకనో రివాల్వర్ ప్రక్కన పెట్టి అది చదవటం ప్రారంభించి అందులో మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆగిపోయి 1కి 2, 2కి 3, 3కి 4 సార్లు దాన్ని చదివాడు. ఆయనకు అక్కడ ఏం కనపడుతుందంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభు ఎలా చనిపోయాడు ఈ మనుషుల కోసం అనేది కనబడుతుంది. ఆయనకు అనిపించిందట, ఇంతగా నేను చనిపోవాలని ఆశించాను, నిద్రపట్టలేదు, కానీ ఈ స్టోరీ మీద ఏదైనా ఒక ఫిల్మ్ చేస్తే ఎలా బాగుంటుంది అని ఆలోచన కలిగి ఇక నేను చనిపోకూడదు, బ్రతకాలని తలంపు కలిగి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణానికి, ఆయన శిలువ ఎక్కినప్పటికీ జరిగిన
ఒక 6 గంటల వ్యవధిని ఆయన ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తీసినప్పుడు యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయింది. యేసుక్రీస్తు ప్రభు మరణం ఎంత భయంకరంగా ఉందా అని, యేసుక్రీస్తు ప్రభుని ఇంత హింసించారు ఆ సిలువలో అని. ఆయన ఆ సినిమా తీసిన విధానం చూసి సినిమా థియేటర్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి, మన కొరకు యేసయ్య ఇంతగా గాయపరచబడ్డాడా అని గుండె ఆగి చనిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. అలాంటి మరణాలు విన్నప్పుడట ఆయన అడుగుదామని ఇంటర్వ్యూ చేశారట. ఏమండి, అసలు వాళ్ళు చనిపోయే అంత భయంకరంగా సినిమా తీశారు. యేసు ప్రభువును చూసి ఆయన కొట్టిన విధానం చూసి సినిమా థియేటర్లను చనిపోయారు కొంతమంది, ఏడ్చి ఏడ్చి. అంత బాగా కొట్టారా, నువ్వు ఎలా దాన్ని చూడగలిగావంటే, ఆయన్ని నేను చూసిన ఆ పరిశుద్ధ గ్రంథంలో నేను ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన దర్శనం, ఆ ప్రత్యక్షతనం నేను సంపూర్ణంగా తీయలేకపోయాను. ఎందుకంటే ఆయన అంత భయంకరంగా కొడితే నేను అందులో కేవలం ఒక 10% మాత్రమే చూపించగలిగాను అన్నాడట. అంటే ఇంకా ఉందా? ఉంది. ఆయన ఎందుకంత కొట్టబడ్డాడు, ఎందుకంతగా హింసించబడ్డాడు, ఎందుకంతగా క్రూరంగా గాయపరచబడ్డాడు? నిజంగా ఆ ఫిల్మ్లో ఆయన తీసిన కోణాలను చూస్తున్నప్పుడు, ఆ దృశ్యాలను మనం అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు దుఃఖం ఆగదు. ఎందుకు ఈ మరణం, ఎందుకు ఈ గాయాలు, ఎందుకు ఈ భయంకరమైన బాధలు ఆయన కలువరి సిలువలో భరించాడంటే నీ కొరకు, నా కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన చనిపోయి సమాధిలో పాతి పెట్టబడ్డాడు. మనం గుడ్ ఫ్రైడే రోజు సిలువెక్కాడు, చనిపోయాడు, తన ప్రాణం పెట్టాడు అనేది మనం ధ్యానం చేశాం. పరిశుద్ధాత్ముడు అక్కడ వరకు నడిపించాడు. కానీ దాని తర్వాత ఏం జరిగింది? ప్రపంచం దీన్ని తెలుసుకోవాలి, ప్రపంచం దీన్ని వినాలి. చాలా మందికి తెలియని సత్యాలు ఈ బైబిల్లో ఉన్నాయి. చాలా మంది అంటారు బైబిల్ అంతా నాకు తెలుసు అంటారు. ఏంటి నీకు తెలిసేది? నీ జీవిత కాలం అంతా చదివినది నీకు పూర్తిగా అర్థం కాదు. అలాగనే బైబిల్ కూడా ఎట్ ఎ టైం ఎప్పుడు బైబిల్ అంతా ఎవరికి అర్థమయ్యేలా ప్రత్యక్షత ఎవరికి దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే, ఇప్పుడు ఇది ఒక పుస్తకం, ఈ పుస్తకాన్ని నేను చదివేసిన తర్వాత అటు పెట్టేశా. ఒక 2 days తర్వాత వచ్చా, మళ్ళీ చదివా, మళ్ళీ అటు పెట్టేశా. నాకేమనిపించింది, 3వ సారి చదవాలంటే ఇంకా అదే కదా ఉంది, నీకేం చదవలే అంట. కానీ బైబిల్ అలా కాదు. బైబిల్ని నువ్వెన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్తగా కనపడుద్ది. ఎందుకంటే ఏ మనుష్యుడికి ఒక్కసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణంగా ప్రత్యక్షత దొరకదు. దొరికితే ఈ బైబిల్ ఇన్ని సంవత్సరాలు ఎవరు చదవరు. దీన్ని ఎప్పుడో చదివేసి పక్కన పెట్టేసోళ్ళే. దీన్ని ఇంకా చదువుతున్నాం. ఎప్పటి నుంచి అంటే 2024 సంవత్సరాలను చదువుతున్నాం అన్న. అరే ఒకసారి చదివావు కదా, పెట్టవచ్చు కదా అంటే, ఏమంటే పోయినసారి చదివినప్పుడు ఒకలాగుందండి, ఈసారి చదివినప్పుడు ఇంకోలా ఉందండి. నిజమే. పోయినసారి ఈస్టర్ సందర్శనం అందించా నేను. మరలా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కూర్చొని బైబిల్ ధ్యానం చేస్తుంటే మరలా దేవుడు కొత్త సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, బైబిల్ ఎవరికి ఒక్కసారి అర్థం అవ్వదు. అందుకని ఇప్పుడు నాకు బైబిల్ అంతా తెలుసు అని ఎవరికి చెప్పొద్దు. ఇది ఒక సముద్రం లాంటిది. ఇది వెళుతున్న కొలది లోతు తగులుతూనే ఉంటుంది తప్ప అడుగు తగలదు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానానికి కూడా ఒక ప్రత్యేకత, ఆయన తిరిగి లేపబట్టడానికి ఒక ప్రత్యేకత. ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు అని కొందరు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు కానీ ఆయన తిరిగి లేవలేదు అని కొందరు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో పెడితే
అసలు సమాధిలోనే పెట్టలేదు, వట్టిదే. అసలు అక్కడ ఆయన ఒత్తిగా ఆ రాయి వాళ్ళు తొలగించారంటారు. ఇట్లా మీరు అంటారని, మనం అంటామని, అనేకులు అంటారని సమాధి దగ్గర శిష్యుల్ని పెట్టలే. అక్కడ వాళ్ళు సమాధి దగ్గర రోమా సైనికులు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, బాబాయ్ మేము చూస్తూ ఉండగా రాయి తొలగించబడ్డది. మేము చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఇది పేతురు, యోహాను, ఆంద్రేయ చెప్పిన మాట కాదు. రోమా సైనికులు ఎవరు సిలువనేశారో, ఎవరు గాయపరిచారో, ఎవరు మేకులతో కొట్టారో, ఎవరు పల్లెముతో పొడిచారో వారే చెబుతున్నారు. మేము చంపాం, మేమే చంపాం, కానీ మా కనుల ముందు తిరిగి అయినా లేచాడా. మామూలు దేవుడు కాదు, చెప్పండి హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు. ఎవరు లేపారు, ఎందుకు లేపాడు, లేచాక ఎక్కడికి వెళ్ళాడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు అక్కడ ఉన్న జనాంగం అందరితో దేవుని గురించి మాట్లాడతారు, యేసు ప్రభుని గురించి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి సువార్తను చెప్పి రోగులను బాగు చేసి స్వస్థపరిచి అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తే మీరు ఆ యేసుని ఏం చేశారంటే సిలువ వేశారు, చంపేశారు. చంపి తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టినటువంటి ఆయన్ను అంటూ పేతురు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనములో ఆ పునరుద్ధానం గురించి ఏం మాట్లాడాడో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. ఈ యేసును దేవుడు లేపెను. అబ్బా, చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. మీరు సిలువ వేసిన ఈ యేసును, మీరు మరణానికి అప్పగించిన ఈ యేసును, మీరు గాయపరిచిన ఈ యేసును, మీరు కొరడాతో కొట్టిన ఈ యేసును, మీరే తీసుకొని వెళ్ళి సమాధిలో అప్పగించినటువంటి ఈ యేసును ఎవరు లేపారట? చెప్పండి, ఎవరు లేపారు? దేవుడు లేపాడు. గట్టిగా లేదండి. బా, తండ్రి అయిన దేవుడు ఎవరండి? చెప్పండి, ఎవరండి? బా, దేవుని స్తోత్ర. దేవుడు లేపాడు. పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన కూడా ఇదే మాట చెబుతాడు. ఆయన ఏమంటాడంటే, యేసు క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెబుతాడు. ఆయన 15వ వచనములో ఆయన అంటాడు, ఈ యేసుని దేవుడు క్రీస్తుని లేపెనని. అదుగో, ఎవరు లేపారు? చెప్పాలి, ఎవరు లేపాడు? దేవుడే. మీరు నా సరిగా వినాల. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లేపారు. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడిగా వచ్చాడు. మీకు అర్థం అవ్వాలంటే ఆయన ఎవరో కాదు, దేవుడే మనుష్య కుమారుడిగా వచ్చాడు. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే తిరిగి ఆయనను లేపాడు. అదే అధ్యాయంలో పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో లేఖనముల ప్రకారము అంటూ ప్రారంభించాడు. చెప్పగలరా ఏమన్నాడు? లేఖనాల ప్రకారం 4వ వచనం మాట చదవండి. మాట లేఖనముల ప్రకారము, అదిగో నా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. నా వైపు మీరు చూడాలి. దేని ప్రకారం? దేని ప్రకారం? మీకు అర్థమై ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది నేర్చుకుంటే మీరు మీ జీవితం ధన్యమే. ఏంటి ప్రకారం? అంటే లేఖనాల ప్రకారం అంటే, లేఖనం అంటే వాక్య ప్రకారం. అంటే ఈ లేఖనం ఈయనకి ముందుగా ఏదో రాయబడ్డది. ఎవరి గురించి? యేసయ్య గురించి. యేసయ్య గురించి లేఖనములో రాయబడ్డది ముందే. హల్లెలూయా అనాలా? రాయబడ్డది.
చాలా మంది దైవజనులు, చాలా మంది దేవుని ప్రవక్తలు, అభిషిక్తులు ఆయన గురించి రాశారు. హోషియా అని ఒక ఆయన ఉంటాడు. హోషియా 13వ అధ్యాయం 14వ వచనంలో, అప్పటికి యేసు ప్రభు రాలే, పాత నిబంధనలు యేసు ప్రభు రాలే, కానీ ప్రభు అయిన యేసు ప్రభు గురించి హోషియా ఒక మాట రాశాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? అదిగో ఒకసారి నాకెళ్ళి చూడాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? హోషే. ఎప్పటివాడు? యేసుక్రీస్తు ప్రభు కాలము కంటే ముందు వాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు రాకమునిపే యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడతాడో, ఎక్కడ చనిపోతాడో ఆయన చెబుతున్నాడు. అంటే ఆ లేఖనముల ప్రకారం, లేఖనము ఏమి చెప్పిందో, లేఖనం అంటే వాక్యం ఏమి చెప్పిందో దాన్ని యేసు ప్రభు జరిగించాడు. హోషియా అలా అన్నాడు. కీర్తనకారుడు 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాట్లాడాడు. దావీదు కూడా చెప్పాడు. ఏమని? చూడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అదిగో పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. అదిగో పరిశుద్ధుని కుళ్ళు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దావీదంటే? యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్న ప్రవచనం. నా వైపు చూడట్లేదు మీరు సరిగా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు మాట్లాడేది అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు పక్కన యేసు ప్రభు ఉన్నాడు. అప్పుడు లేడు. లేకపోయినా యేసు ప్రభు అప్పటికి రాకపోయినా యేసు ప్రభు గురించి చెబుతున్నాడు. అంటే ఈ లేఖనము దావీదుతో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని క్రొత్త నిబంధనలు యేసు జరిగించాడో. హల్లెలూయా. అదే మాట కదా కల్వరి శిలువలో యేసు ప్రభు చెప్పింది. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? అంటే అర్థం ఏంటంటే, లేఖనాలు ఏం చెప్పాయో దాన్ని క్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలో జరిగించారు. హల్లెలూయానండి. అసలు మీకు ఇంకొక సంగతి చెబుతా. అశోకుడు అని ఒక రాజు ఉంటాడు, చక్రవర్తి. ఆయన గురించి మనం చదువుకుంటాం. అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు బావులు తవ్వించను అని మనం చదువుకుంటాం. అలెగ్జాండర్ గురించి మనం వింటాం, చదువుతాం. అలెగ్జాండర్ దేశమును ఆ యుద్ధములు చేసి స్వాధీనపరుచుకున్నాడు, ఆయన గొప్ప రాజు అని. వీళ్ళందరూ వచ్చి పుట్టి పెరిగి వాళ్ళు చేసిన తర్వాత చనిపోయారు. చనిపోయాక పుస్తకాల్లోకి ఎక్కారు. అంటే వాళ్ళు వచ్చి పెరిగి పుట్టి జీవించి చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్రను ఈ ప్రపంచానికి అందించారు. కానీ యేసు ప్రభువులో గొప్పతనం ఏంటంటే అసలు ఆయన రాకమునిపై ఆయన గురించి రాయబడ్డాయి. చప్పట్లు కొట్టవచ్చు కదా గట్టిగా. ఆయన వస్తాడని, వచ్చి చనిపోతాడని, చనిపోయి సమాధిలో పెడతాడని, సమాధిలో పెట్టబడి ఆయన అన్నాడు, నేను 3వ దినమున తిరిగి లేపబడతా. ఎవరైనా చెబుతాడు ఈ మాట? ఎవడ చెబుతాడా? పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడు. నేను చనిపోతా, నన్ను లోన పెట్టాను, నేను లెగుతాడు. పెట్టారు. లెగుతాడేమో చాలా రోజులు చూశారు, లెగట్లా. ఇది లెగట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే అటు లేచాడు, అటు వెళ్ళిపోయాడు అన్నారు. ఎటు వెళ్ళాడంటే చుక్కలు కనపడుతుంది పైన అన్నారు. ఆ చుక్కల్లో ఉన్నాడన్నారు. కానీ మన యేసు లేచి 40 దినముల భూమి మీద కనబడ్డాడు. గట్టిగా అల్లలేరండి. హల్లెలూయా. శిష్యులు వచ్చి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఎటు వెళ్ళావు నువ్వు? యేసయ్య వచ్చాడు తెలుసా? ఏంటయ్యా యేసయ్య వచ్చాడా? ఊరుకోరా బాబు, వచ్చాడు రా, మేము చూసాం, నువ్వు కూడా చూడు అంటే నేను నమ్మను. అసలు నేను నమ్మాలంటే ఆయన గాయాల్లో ఏదో చూడాలి. ఎవరైనా తోమా అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచి అక్కడ అనేకులకు కనబడ్డాడు, అనేకుల మధ్య సంచరించాడు.
బైబిల్ చెబుతున్న చరిత్ర ఏంటంటే సుమారుగా 40 రోజులు ఆయన ఇక్కడే ఉన్నాడండి. ఆయన లేవగానే ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయినట్లయితే ఇదే మాట అనేవాళ్ళు. ఏమని? వట్టిదే, ఆయన లేగలేదు అసలు, వట్టిది వీళ్ళే బండను నెట్టారు, చచ్చిపోయాడు, ఆ దేహాన్ని శవాన్ని ఏ కుక్కలో లాక్కపోయినాయి అనేవాళ్ళు. అందుకని అట్లా అంటారని తెలిసే, వారి పిచ్చోళ్ళారు మీరు పెద్ద ముదురులు రా అని 40 రోజులు యెరూషలేములో ఒకటే తిరుగుతున్నాడు. హల్లెలూయానండి. అందరూ కనపడుతున్నాడట. అనేకులకు తన ప్రత్యక్షతను ఇచ్చాడండి. హల్లెలూయానండి. హల్లెలూయా. బా, లేఖనం ఏం చెప్పిందో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అదే జరిగిందండి. యోబు 19:25 అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. నాకు తెలుసు ఆయన. ఎవరి గురించి మాట్లాడాడు తెలిసి మాట? యేసయ్య గురించి. సజీవుడండి ఆయన. పేతురు అదే అంటున్నాడు, ఆయనను దేవుడు తిరిగి లేపారు. లేడు ఇక్కడ. అందుకని మరియా ఆ తెల్లవారుజామున వెళ్ళిందట. వెళ్ళి సమాధి కాడుగా అంతా వెతుకుతుందట. వెతుకుతుంటే సమాధి తెరవబడి సమాధి ఒడ్డు మీద ఒకళ్ళు అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చున్నారట. ఎతుకుతుంది మరియా లోపలికి. ఖాళీకి కనపడేసరికి గుండె పగిలిపోయింది. అమ్మో, ఎవరు యేసుపోయారు, లాక్కుపోయారు, ఎవరు తీసుకుపోయారు, యేసుపోయారు, లాక్కుపోయారు అని ఎదుగుతుంటే దేవదూతలు, ఏయ్ ఎందుకైనా ఇక్కడ ఎదుగుతున్నావు? ఎందుకు ఎదుగుతున్నావు? ఆయన ఇక్కడ లేడు. గట్టిగా చెప్పాలా? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఏం దేవుడు రా బాబు మన దేవుడు. మరణము యేసుని బంధించి ఉంచలేకపోయింది. ఈ మాటలు వింటున్నప్పుడు పౌరుషం రావాలి. ఆయన ఎక్కడున్నాడంటేనట, లేడు ఇక్కడ. మృతులను వెతుకుతారు, సజీవులను వెతుకుతారు, ఆరాధిస్తారు. ఆయన మృతుల్లో లేడు. మళ్ళీ వినండి. ఆయన ఎక్కడ లేడు? మృతులలో ఉండడు. గుర్తుపెట్టుకో, మృతమైన దానిలో ఉండడు ఆయన. మృతమైన దేహంలో ఉండడు ఆయన. మృతమైన జీవితం జీవించే వారిలో ఉండడు. మృతమైన జీవితం జీవించేది ఎవరంటే పాపము చేసేవారే. అంటే పాపము చేసేవారు ఎవరితో సమానం అంటే మృతమైన వారితో సమానం. అంటే మృతమైన వారిలో ఉండడు అంటే పాపము చేయు వారిలో ఆయన ఉండడు. మరి ఎక్కడ ఉండడు? సజీవుల దగ్గర ఉంటాడు ఆయన. మరి సజీవులు ఎవర్రా? సజీవులు ఎవరంటే పాప విషయంలో చనిపోయి బాప్తిస్మములో తిరిగి లేపబడేవారే. అయ్యగారండి బాప్తిస్మం ఇయ్యండి, అరామ ముంచుతాం, లేపుతాం. ఈ ముంచేది లేపేది ఏంటంటే, ముంచినప్పుడేమో నువ్వు మృతుడివి, లేపినప్పుడేమో సజీవుడివి. ఇప్పుడు చెప్పాలా, ఆయన ఎక్కడ ఉంటాడంటే ముంచి లేపబడిన వారిలో ఉంటాడు. అంటే బాప్తిస్మం పొందిన వారిలో ఉంటాడు ఆయన. బాప్తిస్మం పొందేవా అమ్మా? లేదండి. మరే ఇంకా పొందలేదు, కొద్ది టైం ఉంది, ఉంచుకో ఆ టైం అట్టే ఉంచుకో. నువ్వు బాప్తిస్మం పొందకుండా ఎన్ని ఆరాధనలకు వచ్చినా, ఎంత భక్తి చేసినా ప్రభు నీ లోపలికి రాడు. ప్రభు నీలోకి ఎప్పుడు వస్తాడంటే నువ్వు పాప విషయంలో చచ్చిపోయి ఇక నాకు వద్దు పాపం అని క్రీస్తులో బాప్తిస్మం లేపబడినప్పుడు, లేపబడగానే యేసయ్యను వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తాను. అందుకనే సంఘములో సజీవులు ఉంటే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఎవరు ఆరాధించలేరంటే దేవుళ్ళు లేని వాళ్ళు. చప్పట్లు కొట్టరాళ్ళు కొడతారా? చప్పట్లు కొట్టమ్మా. ఎవడ కావాలి?
ఎందుకు కొట్టలేడంటే వాడు మృతుడు, వాడిలో జీవము లేదు. జీవము ఎప్పుడు వచ్చిందంటే తిరిగి లేపబడిన వాళ్ళు వచ్చింది. బా, ఆ జీవము ఎవరైతే పొందుకుంటారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అందుకోసం అంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ, మరి ఎక్కడ ఉన్నాడు? సజీవులు. అందుకనే నువ్వు పిలవగానే పలుకుతాడు ఆయన. ప్రభువా రాయ 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 అని కోసుకున్నారు వాళ్ళు. ఆయన రాటలే, ఎగిరారు. దైవజనుడు అంటాడు, ఊరెళ్ళాడేమో పిలవాడు గట్టిగా అన్నాడు. ఎంత చమత్కారం కలిగినాడు దైవజనుడు. చెప్పి మళ్ళీ కూర్చున్నాడు. మా దేవుడు ఊరు వెళ్ళలేదా, పిలవడు రా, డోడోగా డూడోగా ఏదని రాట్లా. అప్పుడు అన్నాడు, పడుకున్నాడు, ఎవరు లేపాలి? ఎవరెవరు లేపాలి? నా ప్రభు కొనకడు నిద్రపోడు. గట్టిగా ఎందుకు పడుకోడు? ఎందుకు పడుకోడు? ఎందుకు కొనకడు? నీ దేవుడు నువ్వు కోసం కావలి కాసే దేవుడు. ప్రభు లే, నిద్రపోతాను నువ్వంటే ఎవడు నిద్రపోయేది? నేనా? పనికి మాలారా, ఎందుకు కంగారు పడతారు? నేను ధ్యానంలో ఉన్నా. మేము చచ్చిపోతున్నాం. చచ్చిపోతావా? నేనుండగా ఇక్కడ ఎవరున్నారు? మరణానికి భయం. మనం అంటే ఒకవేళ మరణం వస్తే ఎవరిని దాటి రావాలి? ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం మన స్నేహితులకు మాటిస్తాం, మన కుటుంబ సభ్యులు, చచ్చిపోతే నీ ప్రాణానికి నా ప్రాణం ఏయి చూద్దాం. కష్టం వచ్చిందని ఫోన్ చేయగానే నేను ఇక్కడ లేరా. ఎవరి ప్రాణానికి ప్రాణం వేయరు, ప్రాణం వేసేవాడు ఒకడే. హల్లెలూయా. ఆయన పేరే ఆయన సజీవుడండి. అందుకోసమే భక్తులు ఆయన గురించి మాట్లాడారు, ఆయన గురించి చెప్పారు, ఆయన గురించి తెలియజేశారు. ఆయన గురించి లేఖనాలు ఏమైతే రాయబడ్డాయో అదే జరిగింది ఆయన జీవితంలో. కొత్త నిబంధనలో దేవుడట యేసుని ఏం చేశాడు? లేపాడు. చెప్పాలి ఏం చేశాడు? అమ్మా ఎందుకు ఎదుగుతున్నావు? లేడమ్మా ఆయన ఇక్కడ. అయ్యా ఎవరో ఎత్తుకుపోయారు అయ్యా. ఎటు ఎత్తుకెళ్ళారో తెలియదు. మసీద్ రోడ్డు వెళ్ళాడో, గాంధీనగర్ వెళ్ళారో, తాళ్ళగుమ్మూరు వెళ్ళారో, పాతసారపాకి వెళ్ళారో, ఏం అర్థం కావట్లేదయ్యా. పిచ్చి మొహమా, ఆయన ఇక్కడ లేడు. ఆయన తిరిగి చెప్పినట్లుగా ప్రతి మాట అద్భుతమే. వాడు చెబుతాడండి, నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను అన్నాడు. వాడు అన్నాడా? ఒక ఆయన అన్నాడు, నేను చెప్పాగా, లెగిస్తాడేమో. నువ్వు ఎన్ని రోజులు కూర్చొని లేగలే. ఎవరు లెక్కలరు? ఎవరి వల్ల కాదు. చనిపోయి తిరిగి లేగటం ఎవరి వల్ల కాలే. చాలా మంది మేము దేవుళ్ళు అని చెప్పుకున్నారు ప్రపంచంలో. నేను చనిపోయి తిరిగి లేస్తానని చాలా మంది చెప్పారు. కానీ ప్రపంచంలో వాళ్ళు సమాధులన్నీ మూయబడి ఉన్నాయి. ఇంకా తెరవబడ్డ సమాధి పాలస్తీనాలో యెరూషలేము దేశంలో ఉంది. ఆ హీరో యేసు. జీసస్ మై హీరో, జీసస్ మై హీరో. రసంద్రం రహలకిరబాక. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యమైంది. ఒక్కడింది మరణం. యేసును తిరిగి లేపకుండా అప్పగించాలని చూసింది, కానీ తొక్కి పడేశాడు సిలువలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మరణము యేసును చూసిన ప్రతిసారి భయపడుద్ది. అందుకనే చచ్చిపోతున్నాడండి, ఆయన చచ్చిపోతాడేటండి, చచ్చిపోతాడండి అంట. వాళ్ళందరూ అయ్యో పాస్టర్ గారి పిల్లలు.
ఇక మరణం ఆయన తీసుకెళ్తుంది. దైవజనుడు రాగానే ఓ అప్పుడు మరణం దెయ్యాలేమంటే చెప్పండి, దెయ్యాలేమనే చెప్పండి. ఖమ్మంలో దెయ్యాలేమన్నాయి, అమ్మమ్మ నీ బొమ్మ కనపడింది నాకు. ఓ రాబాష కేంద్ర హాబా, నీ దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళు. నీ దగ్గరికి తీసుకొస్తే నన్ను నువ్వు ఉండనివ్వవో. ఏ నీవు పునరుత్థానపు శక్తి ఉన్నది. హల్లెలూయా. లేడమ్మా ఆయన తిరిగి చెప్పినట్లుగా చెప్పి చచ్చిపోయి తిరిగి లేచాడు. మీరు చెప్పగలరా నేను పలానా తారు చచ్చిపోతాం, పలానా తారు లెగిస్తారని? చెప్పండి, చెప్పగలరా? చెప్పలేరు. అసలు చచ్చిపోవాలని అంటే మీకు ఏమంటారు? అమ్మో రాత్రేనయ్యా చచ్చిపోయినట్టు కళ వచ్చిందంటే చాలు. అసలు కళ వస్తేనే మీరు కదా సగం చచ్చిపోతారు. అసలు అది మిమ్మల్ని ఏం చెయ్యదు. దానికి ఉన్న అలవాటు ఏంటంటే భయపెట్టింది. ఒక రోగ రూపంలో వచ్చింది, వ్యాధి రూపంలో వచ్చింది, సమస్య రూపంలో వచ్చింది మరణం. నేను భయపెడతా ఉంటుంది, నిన్ను చంపేస్తాను. అప్పుడు అనాలా మరణమా ఎట్లు చేసినాను, ఏ ఊరి మీది అని అడుగు, చెప్పిద్ది మాది పాతాళం అని చెప్పి. ఎన్ని గంటల ప్రయాణం? 6 గంటల ప్రయాణం. టికెట్ ఎంత? 153 రూపాయలు. ఎట్టొచ్చాం? పలానా వాళ్ళ ద్వారా వచ్చా. ఎలా? వాడిని గద్దించుడి మీ దగ్గర నుంచి. అరే ఎప్పుడన్నా మీకు రోగం వస్తే ఎట్టొచ్చును అను. ఎవరిని? రోగాన్ని. ఎప్పుడన్నా అన్నారా? అనరు. రోగం రాకండి డాక్టర్ గారిని ఎవరు? అయ్యా చూడండి ఇవన్నీ వణుకుతున్నాయండి, ఎందుకు అర్థం కావట్లేదు. ఆడిని బలహీనతను గమనించి స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ తీయాలి, సిటీ స్కాన్ అట. ఏ సిటీ? హైదరాబాదు, అమెరికా, ఈ సిటీలా ఎన్ని స్కాన్లు ఉంటాయి, అన్ని స్కాన్లు తీసిపడేస్తారు. తీసాక అందరూ ముందేమంటాడంటే మరి చాలా డేంజరస్ ఇది, అస్సలు అస్సలు అడవుడు నర్సులు వీళ్ళు ఉరుకుతారు. వీళ్ళకి చెబుతారు డాక్టర్ గారు ఏమంటారు, మీరు కొద్దిగా అడవుడు చేయండి అంటారు. పేషెంట్ తాలూకా వాళ్ళు ఏమ్మా శిరీష గారు మేడం సిస్టర్ అంటే ఆగు అడవుడి అటెళ్ళి ఒక బోండా, ఇటెళ్ళి ఒక బోండా తినొస్తూ ఓహో అంటుంటారు. డాక్టర్ గారు చెబుతాడు పేషెంట్ తాలూకా పిలవండి రూపలికి. పేషెంట్ తాలూకా ఆయన పిలవండి అనగానే మనకి అమ్మ ఏం చెబుతాడు. ఆయన అంటాడు అన్ని స్కాన్లు తీసాం, 6 లక్షలు బిల్లు అయింది, మాకేం కనపడలే. బిల్లు కట్టి తీసుకెళ్ళండి. బిల్లు కట్టి తీసుకెళ్ళి 6 లక్షలు కట్టి బయటకు వస్తాం. ఈడకొచ్చి దేవుడు నన్ను అసలు బతికించిండు, చచ్చిపోవాల్సిన వాడిని డాక్టర్లు అయితే అసలు గ్యారంటీ లేదన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడు దీవించును గాక ఒక చక్కటి సాక్ష్యం చెప్పి 6 లక్షల డాక్టర్ కట్టి చెప్పండి. పాశ్రమ గారు ఏం చేస్తారంటే ఏం సాక్ష్యం చెప్పి ఇచ్చిద్దో అని ఏమిట్ట పెద్ద పెద్ద డబ్బాలు ఏడబెట్టాం, ఆడొకటి 2 పెట్టాం. అవి ఎప్పుడు చూసినా నేను అట్లా కనీసం కాస్త గల్లు అని కూడా అంటల్లా. మీరు చెప్పాలి, మరణమా నీకు నా మీద అధికారము లేదా? ఎందుకు? మా ప్రభువు నిన్ను ఓడించాడు. దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా. నా ప్రభువు నిన్ను తొక్కేశాడు. అదే మాటను పేతురు చెప్తున్నాడు. ఆ యేసును మీరు సిలువేశారు, సమాధిలో పాతి పెట్టబడ్డాడు, కానీ ఆయన దేవుడు ఎందుకు లేపాడో 2 సంగతులు. ఎక్కువసేపు చెప్పను. 2 సంగతులు. ఎందుకు లేపాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభునంటే నీకు నాకు మనకి ఆ యేసు మీద, ఆయన వెళ్ళే పరలోకం మీద ఒక నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన లేపాడు. నా వైపు మీరు చూడాలి. ఎందుకు లేపాడు? నీకు నాకు ఒక నిరీక్షణ కావాలి. ఏమిటా నిరీక్షణ అంటే
చాలామంది ఏమంటారంటే చచ్చిపోయిండా, చచ్చిపోయింది పాపం, చచ్చిపోతేలే మనం ఏం చేస్తాం, ఇవాళ చచ్చిపోయింది రేపటికి చెప్పండి, రేపటికి 2, చచ్చిపోయాక ఎక్కడికి పోతామో ఏం తెలుసు మనకి అని మనం అనుకుంటాం కదా. చాలామంది అన్య ప్రజలు ఏమంటారు, చనిపోయాక ఎక్కడికి పోతామో మనకేం తెలుసు తప్ప బ్రతికి ఉన్నంత వరకు మనం బ్రతుకుదాం హాయిగా అంటారు. నువ్వు కూడా అలా అనుకుంటావని నువ్వు అలా అనుకోవద్దు. చనిపోయాక ఏమీ లేదు కాదు, చనిపోయాకే అసలు జీవితం ప్రారంభమవుతుంది. చనిపోయిన వాడు చనిపోయిన స్థలంలో ఉండడు, చనిపోయిన వాడు తిరిగి నా రాజ్యంలోకి వస్తాడు అనే ఒక నిరీక్షణ నీకు కావాలా? ఆ నిరీక్షణ నీకు కావాలంటే యేసు సిలువలో మరణించి సమాధిలోనే ఉంటే అది నీకు కలగదు. నీకు ఎప్పుడు వచ్చింది నిరీక్షణ? యేసు తిరిగి పరలోకం వెళ్ళడాన్ని బట్టి, యేసు తిరిగి లేపబడడాన్ని బట్టి. అరే యేసు తిరిగి లేచాడంటే మనము కూడా తిరిగి లేపబడతాం అనే ఒక నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ క్రైస్తవ ప్రపంచానికి కావాలా? అందుకే లేపాడు. ఆయన లేపలేదనుకో నేను ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీకు ఎక్కదు. ఆయన లేపలేదనుకో నేను ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వినవు. ఆయన లేపలేదనుకో నేను పరలోకం గురించి ఎన్ని ప్రసంగాలు చెప్పినా అది ఏడుందండి, అది ఏడుందంట. అది ఏడుందంటే యేసు వెళ్ళి చూపించాడు అది ఇక్కడ ఉందని. అందుకోసమే లేపాడు. ఆయన కనుక ఒకవేళ లేపబడకపోతే పరలోకం గురించిన ప్రసంగం చెప్పాను మీరేమంటారు? ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు అసలు దాని గురించి మనకి ఎట్ట నమ్మకం అంటావు. నువ్వు అలా అంటావనే ఒక ఆయన వెళ్ళాలని వెళ్ళి మీరు ఉండేది ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం అని పరలోకం నీకు నాకు ఇస్తానని చెప్పడానికి దేవుడు పరలోకంలోకి వెళ్ళడానికి క్రీస్తుని ఏం చేశాడంటే లేపాడండి. మనం చాలామంది మన వాళ్ళు అంటుంటారు చచ్చిపోయాక ఇంకేం జరిగిద్ది లేరా, ఎటు వెళ్తామో, ఎవరు ఎటు వెళ్తారో మనకేం తెలుసు లేదు. చనిపోయిన తర్వాత ఒక స్థలం నీ కొరకు ఉంది. ఆ స్థలం పేరే పరలోకం. ఆ స్థలంలోనికి నువ్వు వెళ్తావు, ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి, ఆ స్థలంలోకి నువ్వు చేరాలి. అదేంటంటే నిత్య మహిమ కలిగిన స్థలం, నిత్య సంతోషం ఉన్న స్థలం. నువ్వు చనిపోయిన స్థలంలో ఉండవు, చనిపోయి పాతి పెట్టబడిన స్థలంలో ఉండవా? మరి ఎక్కడికి వెళ్తాం? పరలోకంకి వెళ్తాం. ఎవరైనా వెళ్ళారంటే వెళ్ళాడు అని చెప్పడం కోసమే తండ్రి అయిన దేవుడు యేసుని తిరిగి లేపాడు. ఆయన లేచి వెళ్ళేటప్పుడు అన్నాడు నేను వెళ్తున్నాను. అమ్మో వెళ్తున్నావు ప్రభా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను వస్తా, కంగారు పడకండి, నేను వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నావు ప్రభా? నాతో ఉండొచ్చుగా. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తా. ఎక్కడ అంటే ఇప్పుడు పరలోకంలోకి మనం ఒకప్పుడుకి వెళ్ళాలి. పరలోకంలో మన జీవితం ఉంది. పరలోకం మనకు శాశ్వతమైందని మనకు తెలియాలంటే ఈయన లేపబడాలా. ఈయన లేపబడకపోతే పరలోకం గురించి మనం నమ్మం. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చూసి వస్తే అది ఉందంటే నమ్ముతాం, అంతేగా. ఒకవేళ గోదావరిలో అసలు లోతే లేదా నీళ్ళు ఊగినట్టు వెళ్ళిపోవచ్చు అన్నారనుకో, నువ్వు ముందు వెళ్ళు, నువ్వు వెళ్ళరా అంటారు. అంటే లేదబ్బా లోతు ఉండదు వెళ్ళిపో అన్నారనుకో, నువ్వు వెళ్ళి వచ్చినవా అంటారు. నేను ఆ మాట చెప్పినప్పుడు మీరు నమ్మాలంటే నేను వెళ్ళి రావాలి. పరలోకం ఉంది అని దైవజనుడు ఇక్కడ చెప్పినప్పుడు నువ్వు నమ్మాలంటే పరలోకానికి ఒక ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళి చెప్పాడు అదిగో అక్కడికి నేను వెళుతున్నాను అంటే ఇప్పుడు ఏమున్నట్లెక్క పరలోకం ఉంది అని రుజువు చేయడానికి, తెలియచేయడానికి యేసుని ఏం చేశాడు? లేపాడండి. చాలామంది అన్య ప్రజలు అనుకుంటారు చచ్చిపోయాక ఇటు పోతాం. కొంతమంది అంటారు ప్రాణం అండి మేము వస్తుండగా ఇట్ట పోయిందండి. ఎటు పోయింది? ఇట్ట పోయింది, నేను చూస్తూనే ఉన్నాండి, నా చేతుల్లోనే పోయింది, నా చేతుల్లోనే ప్రాణం ఇట్ట అనుకుంటూ పోయింది. నీకు కనపడిందా? ఎటు పోయింది?
చూడు అప్పుడు దాకా బాగానే పెద్దమ్మ నేనున్నా, ఏం కాదు పెద్దమ్మ నేను, పెద్దమ్మ నేనే ఉన్నా పెద్దమ్మ, ఆగు పెద్దమ్మ, తొళ్ళ మీద కూర్చోబెట్టుకుని టిట్ అన్నావు, చచ్చిపోయి అక్కడ పడేసి అప్పుడు దాకా నువ్వే ఎత్తుకున్నావు, కానీ నువ్వే చూడటానికి భయం వేసింది. అప్పుడు దా పెద్దమ్మ అన్న నువ్వు, మీ పెద్దమ్మ ఎక్కడుందన్నప్పుడు అంటావు శవం అక్కడే ఉందంటావు. మరి పెద్దమ్మని శవం పెద్దమ్మ అనొచ్చుగా, అనం శవం అంటావు అంటే ఏమి లేదు, అందులో జీవం లేదా. చాలా మంది అన్య ప్రజలదే. అందుకని పౌలు తెస్సలోనికి మొదటి పత్రికలు 4వ అధ్యాయంలో ఆయన రాశాడు. ఏమన్నాడు ఆ మాట చూద్దామా? ఏమన్నాడు? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు చక్కగా మాట్లాడాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని 4:13లో యేసు మృతి పొంది తిరిగి లేచినని సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా. అది మీరు దుఃఖపడకూడదని. ఎవరు దుఃఖపడతారు? చెప్పట్లా, నాకెళ్ళి చోట్ల ఎవరు దుఃఖపడతారు? నిరీక్షణ లేని వాళ్ళు ఎవరంటే, నిరీక్షణ లేని వాళ్ళు ఎవరంటే యేసు పునరుద్ధానమును నమ్మని వాళ్ళు, యేసు క్రీస్తు ప్రభు యొక్క కార్యాలను నమ్మని వాళ్ళు. మనం చెబుతాం ఆయన తిరిగి లేచాడు అని, వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళకి ఏమి లేదు, నిరీక్షణ లేదు. నువ్వు నమ్మావు కాబట్టి మందిరానికి వచ్చావు ఈరోజు. హల్లెలూయా. వాళ్ళ వలే మీరు ఉండకూడదని పౌలు అంటున్నారు. వాళ్ళ వలే మీరు ఉండకూడదని మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమంటున్నాడు చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, యేసు క్రీస్తు ప్రభువునందు నిద్రించిన మనము కూడా ఒక రోజున తిరిగి లేపబడతాం. ఇప్పుడు నువ్వు చర్చికి రావాలా, భక్తి చేయాలా, బాప్తిసం పొందాలా, మారుమనసు పొందాలా. నేను చెప్తాను, అమ్మ చర్చికి రా, అమ్మ మారుమనసు పొందమ్మా, బాప్తిసం పొందమ్మా, రక్షణ పొందుకమ్మా అని చెప్తాను. ఏంటి పాస్టర్ గారు దానివల్ల ఉపయోగం ఏంటండి అంటాం. ఏంటా ఉపయోగం అంటే, యేసు మృతి పొంది ఎలా తిరిగి లేచాడో నువ్వు నేను కూడా మృతి పొందిన తరువాత తిరిగి లేపబడతామో. మరి మనకు ముందు ఎవరైనా లేచాడంటే అదిగో లేచి నేను ఎలా లేచానో మీరు కూడా అలా లేస్తారని చెప్పడానికి దేవుడు యేసుని లేపెను. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేపబడకపోతే మనకు నమ్మకం దొరకదు. అందుకని పౌలు అంటాడు, మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకం. హల్లెలూయా. పౌరస్థితి మీకు తెలుసా? భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు అని అనడానికి నీకు ఒక కార్డు ఉంది. ఏంటి ఆ కార్డు చెప్పమ్మా? ఆధార్ కార్డు. నేను అమెరికాలో ఉంటున్నాను, నాది అమెరికా అనడానికి అమెరికాలో ఒక గ్రీన్ కార్డు ఉంటుంది. అది వస్తే అమెరికాలో సిటిజన్ అక్కడ అన్నిటికీ వాళ్ళు హక్కుదారులు అవుతారు. అంటే ఒక్కొక్క దేశంలో నివసించాలంటే ఇది ఫలానా దేశం వీళ్ళు, ఫలానా దేశం వీళ్ళు అని జీవించాలంటే, అర్హత సంపాదించాలంటే వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది. పౌలు అంటాడు, నా పౌరస్థితి అంటే నా కార్డు ఎక్కడుందంటే పరలోకంలో ఉందంటాడు. ఇప్పుడు గ్రీన్ కార్డు లేని వాళ్ళని అమెరికా వెళ్ళారని ఏం చేస్తారు? ఒక 10 days 15 days 20 days ఉంచుకొని పంపించేస్తారు. సార్ బాగుంది సార్ అమెరికా, నేను ఉంటా సార్ ఇక్కడంటే కుదరదు. చెప్పండి అబ్రహం గారు, గ్రీన్ కార్డు లేదు మీకు, మీ అమ్మాయి అమెరికాలో ఉండే, మీరు అమెరికా వెళ్ళారు మీ ఇద్దరు. శారమ్మ గారేమో జీన్స్ వేశారు, పంజాబ్ డ్రెస్, మీరు జీన్స్ టీషర్ట్, కళ్ళజోడు రేబాన్, మీరు అమెరికా తిరుగుతున్నారు. మీకు అనిపించింది చాలా బాగుంది అమెరికా, మీకు ఇండియా రాబుద్ది గట్లే, చిచ్చి ఇండియా నాకు వద్దంటున్నావు. అప్పుడు మిమ్మల్ని ఒక 10 days తర్వాత నేను అమెరికాలోనే ఉంటానన్నావు అనుకో, మిమ్మల్ని ఏంటారు పోలీసులు తెలుసా? గో ఇండియా గో అంటారు. ఇండియా వెళ్ళిపో అంట. సార్ బాగుంది సార్, అసలు చల్లగా ఉంది సార్, అందరు తెల్లలు కనపడుతున్నారు, మా ఆవిడ కూడా తెల్లగా ఉండదు, ఇక్కడికి వచ్చాక నల్లగా అయింది,
చాలా బాగుంది అన్నా కూడా మిమ్మల్ని అమెరికాలో ఉంచరు. ఉంచాలంటే మీకు ఒక కార్డు కావాలి. ఆ కార్డు లేకుండా అక్కడ ఉండడానికి అవకాశం. అట్ ద సేమ్ పరలోకంలోకి నువ్వు వెళ్ళాలంటే ఒక కార్డు కావాలి. ఆ పరలోకంలో నువ్వు ఉండాలి. ఆ కార్డు సంపాదించుకోవాలి. ఆ కార్డు పేరే బాప్తిస్మం. హల్లెలూయా. ఆ కార్డు పేరే బాప్తిస్మం. అంటే బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. ఇంక వాడు చూపెట్టు ఉండాలి పరలోకంకే, వాడు పైన పెట్టి ఉండాలి పరలోకమే. ఒకవేళ ఇక్కడ ఎవరైనా కలిసినా నేను ఇంకొకటి అంటే కొన్ని రోజులు ఉంటారా ఇక్కడ, ఎక్కడికి వెళ్తారా? మా ఊరు వెళ్ళిపోతా. ఎక్కడ ఊరురా మీది? మా ఊరు పరలోకం. మా పాప, చిన్న పాప షారన్ స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళినప్పుడు మా పాపని ఫ్రెండ్ అడిగారట, మీది ఏ ఊరు అని అడిగారు. మా పాప ఏ ఊరు పేరు చెప్పాలి అర్థం కాలే. ఎందుకని? ఆమె ఆంధ్రాలో ఏలూరులో పుట్టింది, కొంతకాలం తిరువూరులో బ్రతికింది, ఆ తర్వాత భద్రాచలం సారపాకు వచ్చింది. ఇప్పుడు భద్రాచలం స్కూల్లో చదివింది. అది చదివేటప్పుడు అడిగారు, ఇప్పుడు నేను ఏలూరు చెప్పాలా, తిరువూరు చెప్పాలా, సారపాకు చెప్పాలా, భద్రాచలం చెప్పాలి అర్థం కాక స్కూల్ నుంచి రాగానే అసలు ఆటో సంచాడు పడేసి డాడీ మన దేవురు అంది. అరే బిడ్డ ఏ అన్నా, నన్ను మా ఫ్రెండ్ అడిగింది, నేనేం చెప్పాలి అర్థం కాలే. మన ఊరు పరలోకం అన్నా. అంటే మనం ఇక్కడ శాశ్వతం కాదు, మన జీవితం ఇక్కడ ఉండదు. మనము కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాం. మరి శాశ్వతముగా ఉండే ఊరు పరలోకం. ఆ పరలోకము నిన్ను తీసుకొని వెళ్ళడానికే యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధరణలో లేచాడు. ఆయన లేపకపోతే నిన్నెవరు తీసుకెళ్తారు చెప్పండి? ఆయన లేపకపోతే నిన్నెవరు తీసుకెళ్తారు? ఎట్టెళ్తా దారి తెలుసా? ఇప్పుడు వెళ్ళొచ్చినవా? తెలియదు. దారి తెలిసిన వాడు యేసు. అందుకని అన్నాడు, నేనే మార్గం. చెప్పు, నేనే అన్నీ తెలుసు నాకు మార్గాలన్నీ, పరలోకానికి మార్గం నాకు తెలుసు, నా దగ్గరికి రండి అన్నాడు. పరలోకానికి మార్గం ఎవరికి తెలుసు? పరలోకం వెళ్ళాలని అనుకునే భక్తులు ఎవరైనా, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, నువ్వు రకరకాల వారిని ఎతికితే వాళ్ళ దగ్గర ఆ మార్గాలు తెలియ వాళ్ళకి. వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవింగ్ రాని వచ్చే కారు ఎక్కే మన ఎటు తీసుకెళ్తాడు? కొత్త కారు అండి, కియా కారు, కొత్త కారు, కియా కారు. ఓపెనింగ్ చేశారు, రిబ్బన్ కట్ చేశారు, దండలో కొబ్బరికాయలు, పూజారి వచ్చి కొబ్బరికాయ డాబా కొడి, అమ్మా తీయమ్మా అండ అవంది. నేనే మొదట తీయాలా అంది. మీరే కదా కారు కొందంటే నాకు అంత పెద్ద పర్ఫెక్ట్గా రాదు, అయినా మరి మీరు మొదట మీరే తీయాలి అనగా అటు ఇటు చూసింది. కారుకి షోరూమ్ చుట్టూరు గ్లాసులు ఉంటాయిగా, స్టార్ట్ చేసింది. కొట్టడం గ్లాసులు పగిలి పోయి ఎదరున్న కారు తగిలి వెళ్ళి వాచ్మెన్ కూర్చుంటుంది బయట, వాడు గుద్దుకొని పోయి కియా కారు చట్టుబడిపోయింది. అందరూ అన్నారు, అలా ఆయన ఆమంటది, నేను నాకు రాదని ముందే చెప్పి నువ్వు నాకు ఎందుకు ఇచ్చిన చెప్పాడు. అంటే డ్రైవింగ్ రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏడు పడతాడు, గుద్దుతారు, ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. కానీ డ్రైవింగ్ వచ్చినోడు యేసయ్యా. అందుకని మోషే తెలివిగా అన్నాడు, మోషే నువ్వు వెళ్ళు పర్వాలే అంటే, ఆహా అబ్బా నేను తీసుకెళ్తే ఎటన్నా వెళ్ళిపోతాం, నేను తీసుకెళ్ళానుకో ఎటైనా వెళ్ళిపోతాం, మరి ఏం చేయమంటావు? నువ్వేరా, ఏ నువ్వు పర్ఫెక్ట్ డ్రైవర్వి, నాకు లైసెన్స్ ఉంది కానీ డ్రైవింగ్ సరిగా రాదు, కనుక యు ఆర్ ఏ పర్ఫెక్ట్ డ్రైవర్. అందుకని ఆయన మార్గములను సరళము చేసుకుంటూ, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. జోయల్ అని ఒక ఆయన ఉంటాడు మన దగ్గర, ఇప్పుడు లేడు, నరేష్ వాళ్ళ తమ్ముడు. నా దగ్గర చాలా ఇదిగా ఉన్నాడు. ఒకసారి కారు గేదెల దగ్గర ఆగిపోయింది.
నాకు ఎప్పుడు ఏం చెప్పాడంటే, డాడీ నేను పర్ఫెక్ట్ డ్రైవింగ్, ఏమనుకున్నావు తీసేస్తాను. అరే నిజమా అంటే, అరే గంగుల ప్రభాకర్ కారు తోలింది నేనే, ఆ ఎమ్మెల్యే కారు తోలింది నేనే. నిజమే అనుకున్నా. కేదలట్టు వచ్చి ఆ స్టీరింగ్ తిప్పుతున్నాడు, ఓకే తిప్పుతుంటే తిరగట్లా. నేను అన్నాను కొట్టి, ఇంజిన్ ఆగిపోయిందా అంటున్నాడు. ఈ కేదల సౌడికి ఇంజిన్ ఆగి సంగతి తెలియదు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, పర్ఫెక్ట్ డ్రైవర్ ఆయన కాదు. మరి మన పర్ఫెక్ట్ డ్రైవర్ ఎవరు చెప్పండి? యేసు. అందుకోసమే ఆయన మార్గము తెలిసిన వాడు పరలోకానికి. ఎందుకంటే ఆయన మనకంటే ముందు వెళ్ళాడు. హల్లెలూయా. మనకంటే ముందుగా వెళ్ళి మార్గములను సిద్ధపరిచి, నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరిచి వస్తున్నాడు. ఎందుకు 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 నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నువ్వు రాగలవా ఆయనతో పరలోకం? అందుకనే నీకొక నిరీక్షణ, నీకొక నమ్మకం కలగాలి. కాబట్టి ఆయన్ని దేవుడు లేపి, ఇదిగో మీరు కూడా చచ్చిపోతే, మీరు కూడా చనిపోతే, మీరు కూడా మరణిస్తే ఆయనలాగా లెగిస్తారు. ఎవరిలాగా? యేసులా. ఇప్పుడు చెప్పండి, మనమేమంటాం? రాత్రి నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అక్కడ లక్ష్మీపురం అనే ఊరు ఉంటుంది పక్కనే. రాత్రి నేను అక్కడ ప్రేయర్లో ఉన్నా. అక్కడ నేను ఒక సిస్టర్ సాక్ష్యం చెబుతున్నారు. ఆమె చనిపోయేదన్నాడు, కొద్దిగా చనిపోయేదంట. డాక్టర్లు అందరూ తీసుకెళ్ళిపోయి అన్నారు. ప్రభుని అడిగిందంట, ప్రభువా నేను చనిపోతే మా వాళ్ళందరిని అక్కడ చూసే కృప నా కుటుంబానికి దయచే అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ముందు వెళ్తానా, కానీ నా వాళ్ళు కూడా అక్కడికి రావాలి. ఇప్పుడు మనకంటే ముందు వెళ్ళిన యేసును బట్టే కదా మనకు కూడా ఒక నమ్మకం కుదిరేది. లేకపోతే నువ్వు పరలోకం ఉందంటే వాక్యం చెబుతూ నమ్మవు కదా. నీకు నిరీక్షణ ఎలా వచ్చింది? నీకు విశ్వాసం ఎలా వచ్చింది? నీకు దేవుని మీద ఎలా నమ్మకం కలుగుద్ది? అందుకోసమే ముందు ఆయన చనిపోయాడు. చెప్పండి, ఎవరు చనిపోయాడు? ఒకవేళ ఆయన చనిపోకుండా ఆయన ప్రసంగాలు చెప్పి, రే పరలోకం ఉందరా, నమ్మండిరా, పరలోక రాజ్యం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన చనిపోయి సమాధిలోనే ఉన్నాడు అనుకో, ఇప్పుడు మనం వస్తాం ఇక్కడికి? రాం. మనం ఏమంటాం? ఆయనే చనిపోయి అక్కడ పడుకున్నాడు, ఇంక మనం ఎందుకు అబ్బా అంటాం. కానీ అందుకోసమే ఆయన చనిపోయి అక్కడ లేడు, తిరిగి లేచాడు. చెప్పండి, తిరిగి లేచాడు. ఇప్పుడు నీ నమ్మకం ఏంటి? నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళాలి. నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికో వెళ్ళాం. వాళ్ళు అంటారు కదా, చచ్చిపోతే ఆడిపోతారా, మనకేం తెలిసింది? ఎందుకు తెలియదు? ఉంది, నిత్య జీవం ఉన్నది, అసలు కథ అక్కడే ఉన్నది. మరి చనిపోయాక రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు ఎక్కడుంటారు? అగ్నిగంధకంలో, అగ్నిగుండంలో కాలిపోతుంటారు. అందుకని ఆ అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళకుండా నీకు పరలోకం ఉన్నదని చెప్పడానికి, నీకు రుజువు చేయడానికి, నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చనిపోయే ముందైనా, ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోను అని అడగటానికి దేవుడు యేసయ్యను ముందు లేపాడు. ఈ సత్యాన్ని, ఈ అద్భుతమైన సత్యాన్ని సిలువలో ఆ దొంగ గ్రహించంటాడు, యేసు ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు వస్తావు, మళ్ళీ నువ్వు పరలోకంలోకి తీసుకెళ్తావు నన్ను, నాకు ఆ నమ్మకం ఉంది. అరే నువ్వు చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు గారు, ఎట్లా నమ్మావు? నిన్ను చూసి నమ్మాను. నిన్ను చూసి, నీ మాటను బట్టి, నీ పద్ధతిని బట్టి, నీ క్రియలను బట్టి నమ్మాను. ఎప్పుడు చూడని, ఎప్పుడు సహవాసం చేయనివాడేమో నమ్మాడు, పక్కనే తిరిగినోడేమో ఏళ్ళు పెట్టాలన్నాడు. చూసావా? ఒక్కొక్కసారి మనం ప్రక్కనే ఉంటాం దేవునికి, ఒక్కొక్కసారి మనం సేవకులకు ప్రక్కనే ఉంటాం, కానీ దేవుని మీద మనకు అంత నమ్మకం కొడుతుంది. ఈరోజు ప్రభు ఎందుకు లేపాడు? దేవుడిని ఎందుకు లేపాడు? యేసయ్యను ఎందుకు లేపాడంటే నీకు నాకు ఒక నిరీక్షణ. ఒకటి. రెండు, ఎందుకు లేపాడు? ఇప్పుడు చెప్పండి. ఒకటే చెప్పండి, మనకు నిరీక్షణ. ఇప్పుడు చనిపోతాం, మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలి? అందరూ ఎక్కడికి వెళ్తాం? వస్తారా పరలోకం? ఒక ఫాదర్ గారు ఉన్నాడు. ఫాదర్ గారు 65 సంవత్సరాలు బిషప్ చేశాడు. పెద్ద సంఘం. ఆయన ప్రసంగాలు దంచుకొట్టేవాడు. దంచుకొట్టి
సువార్త విస్తారం చెప్పాడు. ఆ సంస్థలో ఇన్ని సంవత్సరాల వరకే అని ఉంటుంది, తర్వాత రిటైర్ చేస్తారు. ఆయన రిటైర్ అయ్యాడు. సన్మానం చేశారు సంఘస్థులు అందరూ, దండలు వేశారు ప్రేమతో. దాన్ని ఏమంటారు, బొకేలు. జయమ్మ తెచ్చి చూడు, జయమ్మ ఆ చెట్టు ఈ చెట్టు అన్నీ కోసి 2 పేపర్లు చుట్టి తీసుకొచ్చింది. పాపం ఆమెకున్న అభిమానం అది. హల్లెలూయా. అందరు బొకేలు ఇచ్చారు, సన్మానాలు వేశారు, ముద్దులు పెట్టారు. డాడీ అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అమ్మ చెప్పాడు. రిటైర్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. భార్య భోజనం పెట్టింది, తలుపులన్నీ వేశారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సంఘస్థలు ఉన్నారట, మనం ఎన్నో సన్మానాలు చేశాం, ఎన్ని శాలువలో చెప్పాం, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. ఇందాం రాబ్బా, ఇందాం కిటికీ కాడ ఇందాం అని కిటికీ కాడికి వచ్చి నిలబడ్డారట. పాస్టర్ గారు ఏం చెప్తాడు, నా బొకే గురించి చెప్తాడు ఫస్ట్ తెలుసా అంటే, నేను సన్మానం చేయాలి నా గురించి ఆగా నెట్టుకుంటున్నారు ఇలా. పాస్టర్ గారు మాటలు పడుతున్నాయి. ఏమే సౌభాగ్యం, ఇన్ని సంవత్సరాలు సువార్త చెప్పాము, ఇన్ని చేశాం, కానీ అసలు పరలోకం ఉందంటే పరలోకం ఉందంటావేవే అండట. 700 ఏంటి అందట. ఆమె విశ్వాసులు మరి ముత్యాలు బుక్కే అంటే వాళ్ళకేమి లేదు, నిరీక్షణ. కానీ నువ్వు చనిపోయే ముందు నువ్వేమనుకో తెలుసా, చనిపోతున్నాను అని నీకు అర్థమైపోయినప్పుడు, ప్రభువా నా ఆత్మని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అంతేనండి. ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా తప్పు చేసి ఉంటే, ఒక చిన్న ప్రార్థన, నీకు విరోధంగా నడిచాను, నువ్వు చేయవద్దన్న పనులు చేశాను, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నీ రాజ్యం నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి, ఆయన తన రాజ్యములో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. 1 నిరీక్షణ కోసం. 2 ఎందుకు లేపాడు యేసు క్రీస్తు ప్రభు వారిని దేవుడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. ఆయన ఆ బలాతిశయము చేత, మీరు నా వైపు చూడాల, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, క్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపెను. గట్టిగా లేనండి. దేని చేత? ఆయనకున్న బలం. ఎవరికి? తండ్రి అయిన దేవునికున్న బలం. మీరు నా వైపు చూడాలి. ఇక నేను ముగించేస్తాను. ఇక ఇదే మీకు చివరి మాట. ఆయన బలం. ఎవరి బలం చెప్పండి? ఎవరి బలం? దేవుని బలం. దేవుని బలం ఏం చేసిందంటే, మరణించిన యేసు ప్రభువుని తిరిగి లేపింది. ఎందుకు లేపిందంటే దేవుడు 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 అంటున్నావు. ఏందా నీ దేవుని బలం? ఏందా మీ దేవుని శక్తి? ఏందా మీ దేవుని గొప్పతనమని ప్రపంచం అడిగినప్పుడు, ప్రపంచానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బలం ఏంటంటే మరణించిన యేసుని లేపాను. హల్లెలూయా. అంటే దేవుడు తన బలమును రుజువు చేసుకోవడానికి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఎంత బలమైన వాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుని బలము ఎలాంటిదో తెలియచేయడం కోసం చనిపోయిన వాడిని లేపాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మీ దేవుని బలం ఏంటి అని అడిగితే నువ్వేం చెప్పాలంటే, నా దేవుని బలం ఏంటంటే చనిపోయిన దానిని తిరిగి లేపుతాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన దానినే తిరిగి లేపాడంటే నీ జీవితంలో కూడా దేవుడు చనిపోయిన వాటిని లేపుతాడు.
హల్లెలూయా. ఒకవేళ ఆయన లేపకపోతే దేవుని బలము ఎవరికి తెలియదు. తెలియాలంటే ఆయన చనిపోయిన వారు లేపాలి. ఒకసారి టబ్బులో అనుకుంటూ వచ్చాడు. టబ్బు అంటే బట్టలు తుక్కుంటారు కదా, ప్లాస్టిక్కి నల్లగా బ్లూగా ఇంత ఉంటాయి తెలుసమ్మా. ఆడు వచ్చాడు, ఆడు అక్కడ పెట్టాడు, వీధిలో ఉన్నాడు. నేను సైకిల్ వేసుకొని పోతాను. సార్ 300 అన్నాడు. నాకు వద్దా అన్న. సార్ 300 సార్. పగిలిపోతాను. ఎవరన్నారు సార్ రండి అని దాన్ని తీసి ఎక్కి టట్ట దొక్కాడు. మళ్ళీ తిప్పి టట్ట దొక్కాడు. నేనన్నా పర్లో కట్టుకుందన్న. ఇంతే కాదు, రండి గోడకేసి కొడుతున్నాడు, రాయికేసి కొడుతున్నాడు. అరే ఎందుకు అట్ట కొడతావంటే ఇది ఎంత బలమైందో మీకు చూపించాలని. ఎందుకు కొట్టాడు? దాని బలం మనకు కనబడాలి. దేవుడు యేసుని ఎందుకు లేపాడంటే దేవుని బలం తెలియాలా. హల్లెలూయా, హల్లెలూయా. సార్ తీసుకోండి సార్ అన్నాడు. నాకు వద్దన్న. సారు జమ కట్టుకుంటా సార్, గ్యారెంటీ ఉందా? ఇంత తొక్కాక మీరు కూడా తొక్కండి అన్నాడు. నేను కూడా తొక్కితే అంటాడు గట్టిగుందా అన్న. మళ్ళీ అన్న ఇంత హార్డ్గా ఉంటే ఇరిగిపోతుందేమో అని నేను ఇన్ని మాటలు చెబుతుంటే మీరు పాస్టరా అండి. ఏ అన్న పాస్టర్లే చూడకుండా నమ్మరు, చూస్తేనే నమ్ముతారు. ఎస్, చూస్తేనే నమ్ముతాం. చూసాం ఆయన బలమేంటో, ఆయన శక్తి ఏంటో. భక్తుడు అంటాడు మేము ఆయనతో కూడా ఉన్నాము, ఆయనతో కూడా నడిచాము, ఆయనతో కూడా మేము దేవుని గూర్చి విన్నాము, దేవుని గూర్చి చూసాము, దానిలో మీకు చెబుతున్నానంటాడు యోహాను. హల్లెలూయా. నాకు వద్దులు వెళ్తుంటే సార్ ఎవరితో చెప్పకండి, డబ్బులు లేవని వెళ్తున్నారు కదా అండ. ఎడ తెలిసింది కన్నా పాస్టర్ గారు ఎటు చేస్తారంటాడు. తీసుకోవాలా 150 ఇవ్వండి సార్ అండు. వద్దన్న 75 సార్ ఈ డ్రామా కండి వెళ్ళండి. తీసుకోవడానికి మన దగ్గర ఏమీ లేవు. ఎందుకంత తొక్కాడు ఆయన అంటే దాని బలం నాకు అర్థం కావాలని. ఇప్పుడు చెప్పు, నీకు దేవుని బలం అర్థం అవ్వాలి. నన్ను దేవుడు స్వస్థపరుస్తాడని, నన్ను దేవుడు బాగు చేస్తాడని, నన్ను దేవుడు మరణమునికి అప్పగించడని దేవుని బలం నీకు తెలియాలంటే యేసు లెగాల. హల్లెలూయా. అందుకోసమే పేతురులో ఉన్న యేసు బలం తెలియటం కోసమే. ఏంట్రా నాకెళ్ళి చూస్తున్నావు? ఏదన్నా ఇస్తామేమని చూస్తున్నా. మా దగ్గర ఏమి లేదు, మేము యేసు నామమును కలిగి ఉన్నాం. ఏమిటా యేసు నామానుకున్న బలం? కుంటి వ్యక్తిని రేపింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే 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 దేవుని బలం. అది ఆ దేవుని బలం యేసుక్రీస్తులో పనిచేసింది. అది అందుకనే తబితా అనబడే వ్యక్తి చనిపోయినప్పుడు వీళ్ళు పట్టుకుంటే లేచిందండి. పేతురు వెళ్ళినప్పుడు దొర్కా అనబడే వ్యక్తి లేచిందండి. పౌలు ఐతుకు అనబడే వ్యక్తిని కౌగిలించినప్పుడు ఆ కౌగిలింపులో ఆ దైవజనుడిలో ఉన్న అభిషేకం చనిపోయిన వ్యక్తి మీదకి వచ్చిందండి. దైవజనుడు దేహంలో అభిషేకం. ఇప్పుడు ఆ మరణించిన వ్యక్తి పౌలు ద్వారా లేపబడకపోతే పౌలులో దేవుని బలం ఉందని తెలియదు. సార్ నాకు అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటారు, ఫోన్కి నా వాట్సాప్కి పెడతారు, స్వస్థతలు ఆపండి వాక్యం చెప్పండి, స్వస్థతలు ఆపండి వాక్యం చెప్పండి.
అసలు స్వస్థతల్ని వాక్యాన్ని విడదీయలేము. హల్లెలూయా అంటలే మీరు? స్వస్థతల్ని వాక్యాన్ని విడదీయలేము. అవి భార్యాభర్త లాంటివి. చెప్పండి, ఎట్లుండాలో కలిసే రా, కలిసే బా. ఈ బంధాన్ని, బాంధవ్యాన్ని ఎవరు విడదీయకూడదు, ఎవరు విడదీయకూడదు. ఎందుకని? విడదీయలేని బంధం అది. హల్లెలూయా. స్వస్థతని, వాక్యాన్ని విడదీయకూడదు. ఇప్పుడు ఒక అన్య ప్రజలు వచ్చారు, రక్షణ లేనుడు, మారు మనసు లేడు, దేవుని గురించి వచ్చాడు. నేను ప్రసంగం చెబుతున్నా, వాడికి ఏం అర్థం కాదు. అక్కడ దేవుని శక్తి వెలువడినప్పుడే వాడికి దేవుని బలమేంటో తెలిసింది. హల్లెలూయా. లేకపోతే ఎలా తెలుస్తుంది? నాకేంటి నలుగురు కనపడుతున్నారు? ఊరుగండి సార్, మనం వేసింది ముగ్గురిని అంటున్నారు. వారు కాదురా, నలుగురు కనపడుతున్నారు రా. వీడికి కనపడలా, వీడికి కనపడుతున్నారు. ఎందుకని? విసిరించింది వీడు కాబట్టి వీడికి తెలియాలి దేవుని బలం. హల్లెలూయా. దేవుని బలం తెలియాలంటే, దేవుని శక్తి కనపడాలంటే యేసుని దేవుడు ఏం చేయాలి? లేపాలి. లేపకపోతే ఏమంటారంటే ఆయన కొడుకుని. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, నన్ను అడిగారు చాలా మంది, యేసు ప్రభుని కొడతంటే, సిలువేస్తుంటే, మేకులు కొడతంటే అబ్బా అబ్బా అన్నాడే తప్ప కొట్టమాకంటారు అని అనలేదేంటి అన్నారు. మరి పిచ్చోడా, అక్కడ ఎందుకు అనలేదంటే చనిపోయాక లేస్తేనే ఉంది మజా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యేసు చనిపోయేలా అవకాశం ఇచ్చాడు తండ్రి. ఉరికినవలే. అందుకని అతడు కొట్టబొట్టుట నాకు ఇష్టమాయను. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, దేవుడు తిరిగి లేపబడకపోతే దేవుని బలం మనకు తెలియదు. నువ్వు ఒక రోగంతో వచ్చావు, ఏమని వచ్చావు? కల్వరి మార్గం చర్చికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, పాల్పృథ్వి గారి దగ్గరికి వెళ్తే, సుజాతమ్మ గారి దగ్గరికి వెళ్తే వారు ప్రార్థన చేస్తే యేసయ్య బాగు చేస్తాడని వచ్చావు. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావంటే ఆ బలం దేవుడు మాలో నుంచి ప్రజల మీదకు పంపబట్టి. లేకపోతే నువ్వు ఎందుకు వస్తావు? చిత్తూరు నుండి. ఒక ఆయన అన్నాడు, చిత్తూరు నుంచి వచ్చాడు పోయినసారి. మరి ఎందుకు వచ్చావా పెద్ద అంటే, నేను మిమ్మల్ని అంటుకుని పోవాలని వచ్చాను. ఏం నాలో ఉందంటే ఆయన అంటాడు, మీలో దేవుని బలం ఉన్నదే. బా, నిజం కదా? ఎందుకు వచ్చావు అంత దూరం అంటే, మిమ్మల్ని తాకాలని, మిమ్మల్ని ముట్టుకోవాలని. వై ఎందుకు వచ్చావంటే, మిమ్మల్ని తాకితే మీలో ఉన్న బలం నా లోపలికి వచ్చింది. అంటే దైవజనుల ద్వారా దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే, ఏదో దైవజనులు హెచ్చించడానికి కాదు. ఎందుకు చెప్పండి? దేవుడు తన బలాన్ని రుజువు చేయటం కోసం అండి. ఇప్పుడు క్యాన్సర్తో వచ్చావు అనుకో, వచ్చిన నువ్వు ఇంటి దగ్గర ఉన్న దానివి, క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ తగ్గట్లేదు అన్నప్పుడు మీరు ఎవరో ఒకరు చెబుతారు, మా కల్వరి మార్గం చర్చికి పాల్పృథ్వి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే క్యాన్సర్లు తగ్గుతున్నాయట, యూట్యూబ్లో నేను చూశాను అని చెప్పగానే నువ్వు వచ్చావు. ఎలా రాగలిగావు? నీకంటే ముందున్నటువంటి వ్యక్తులు స్వస్థత పొందారు కాబట్టి, నీకంటే ముందు అలాంటి వ్యాధులతో బాధపడిన వారు బాగుపడ్డారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, స్వస్థత జరగకపోతే వాళ్ళు రాగలుగుతారా? యూట్యూబ్లో చాలామంది మన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మీటింగ్లకు వచ్చిన కాడ. అస్సలు అండి మేము అస్సలు నమ్మలేదండి. ఫస్ట్ ఎంత అబద్ధం అనుకున్నామండి, కానీ వచ్చాక మా కళ్ళారా చూసామండి. ఏం చూశారు వాళ్ళు? దైవజనుడిలో నుంచి దేవుని శక్తిని చూశారు. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆ దైవ శక్తి కనుక ప్రజల మీదకు వెళ్ళకపోతే అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరగాలంటే దైవశక్తి రావాలి. అది నీకు నమ్మకం కలగాలంటే, ఆయన బలం ఉన్నదా లేదా నువ్వు చూడాలంటే ఇదిగో చనిపోయిన యేసుని దేవుడు లేపాడు, ప్రపంచానికి చెప్పాడు. నిన్ను చంపేసి నిన్ను లేపగలడు, నిన్ను చంపేసి నిన్ను లేపగలడు. కానీ నిన్ను నన్ను చంపకుండా తన కొడుకును చంపుకున్నాడు. అదండి ఆయన ప్రేమ. ఆ కల్వరిలో ఆ రీతిగా కూడా మనకు కనబడుతుంది. అందుకొరకే ఆయన బలం రుజువైంది. ఆయన బలం ఆయన లేచాడు, తిరిగి లేచాడు. తిరిగి లేవడానికి గల కారణం, పునరుద్ధానుడు అవడానికి కారణం ఏంటంటే, ఈ రెండు కారణాలు చాలా ప్రధానమైనవి. యేసు అంటాడు, ఈ పునరుద్ధానం మీకు కావాలా? ఈ పునరుద్ధాన బలం మీరు కూడా కావాలని ఆశపడుతున్నారా? అవునయ్యా,
పునరుద్ధానం మాకు కూడా కావాలయ్యా. అయితే మీరు సిలువెక్కాలి, మేము కూడా సిలువెక్కాలి ప్రభువా, చచ్చిపోవాలి ప్రభువా. అవసరంలా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఇప్పుడు కార్యాలు చేయాలంటే ఏమి రావాలి ఆ వ్యక్తి మీదకి? పునరుద్ధాన బలం. చెప్పండి ఏమి రావాలి? చెప్పండి ఏమి రావాలి? పునరుద్ధాన బలం రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు సిలువెక్క అవసరంలా. నువ్వేం చేయాలంటే యేసునందు విశ్వాసము ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచితే యేసు మీదకు ఏ పునరుద్ధానపు శక్తి వచ్చిందో అదే శక్తి నీ మీద కూడా వచ్చింది. హల్లెలూయా! అదే పునరుద్ధానపు బలం మీ మీద కూడా వచ్చింది. ఆ పునరుద్ధానపు శక్తిని నీకు నాకు ఇవ్వడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించారు. కావాలా నీకు ఆ పునరుద్ధానపు బలం? కావాలా నీకు ఆ పునరుద్ధానపు శక్తి? కావాలా నీకు ఆ పునరుద్ధానపు అలాంటి? కావాలా నీకు ఆ పునరుద్ధానపు బలం? కావాలంటే ఆ దేవుని శక్తి, ఆ దేవుని బలం నీకు నాకు మనకి కావాలంటే యేసయ్యా నా లోపలికి రండయ్యా. చెప్పండి, యేసయ్యా నా లోపలికి రండయ్యా. ఆయన వస్తే చాలు నీ మీదకు పునరుద్ధానపు బలం వచ్చింది. ఆయన వస్తే చాలు నీ లోపలికి పునరుద్ధానపు బలం వచ్చేది. అందుకోసం ఆయన అన్నాడు, శిష్యులారా నేను చెప్పే వరకు మీరు యెరూషలేము నుంచి దాటి వెళ్ళొద్దు. ఎందుకు ప్రభువా? నేను మీ మధ్యకు ఆదరణకర్త పంపిస్తా. ఆయన మీ మధ్యకు వస్తాడు. ఆయన వచ్చాడంటే నేను వచ్చినట్టే. హల్లెలూయా! ఆ ఆదరణకర్త చల్లగా, సన్నగా, స్మూత్గా, కాముగా, మెదలకుండా, సప్పిడి చేయకుండా వచ్చాడా? చెప్పు చెప్పు. వచ్చినప్పుడు గొప్ప 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 హల్లెలూయా పరిశుద్ధాత్మను కలిగే సంఘాలు గొప్ప శబ్దముతో ఉంటాయి. దగ్గరగా హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకునే సంఘాల్లో బలమైన ఆరాధన ఉంటుంది. పరిశుద్ధాత్మ కలిగిన సంఘాల్లో గొప్ప ఉద్యమం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్న సంఘాల్లో గొప్ప అభిషేకం ఉంటుంది. అదే అభిషేకము నీలో ఉందా? నీకు కావాలా? నీకు కావాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పునరుద్ధానుడైన దేవుడు, ఆ పునరుద్ధానపు బలం నీలోనికి నాలోనికి రావాలా. అందుకోసమే యేసయ్య నీ కోసం నా కోసం ఇవ్వడానికి, అది నీవు నేను పొందుకోవాలని, ఆ పునరుద్ధాన బలం నువ్వు నేను పొందుకోవాలని ఆ దేవుడు యేసుని ఏం చేశాడు? యేసుని ఏం చేశాడు? తిరిగి అదే పునరుద్ధాన బలం 2024 సంవత్సరాల క్రితం ఆ గదిలో ఉన్న పేతురు మీదకి వచ్చింది. పేతురు మీదకి ఎప్పుడు వచ్చిందో? పేతురు నడుస్తుంటే, చెప్పరే, నడుస్తుంటే, పేతురు ముట్టుకుంటే, పేతురు మాట్లాడుతుంటే, పౌలు నడికట్లలో, పౌలు మాటల్లో, పౌలు వస్త్రాల్లో, పౌలు శరీరంలో, దేహంలో ఏముంది? దేవుని శక్తి, దేవుని బలం, దేవుని అభిషేకం. దైవజనుడి శరీరంలో దేవుని శక్తి అలా దేవుడు పెడతాడు. ఆ బలం ఎలా వచ్చింది దైవజనుడి కంటే? యేసు నీ కొరకు నా కొరకు లేపబడబట్టి. ఒకవేళ లేపబడకపోతే ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్ళమే. నేను ఇంతసేపు అరిచేవాడిని, సార్బాకు వచ్చేవాడిని, భద్రాచలం వచ్చేవాడిని, మీరు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మీరు మీ ఇంట్లో బట్టలు దుక్కుంటున్నాం, చెప్పండి, ఏదో చేసుకుంటుంటా. నేను కూడా మా ఊర్లో జాంగాలో నేను జాంకాయలు అమ్ముదాం అనుకున్నా, అరటికాయలు అమ్ముదాం అనుకున్నా. మా ఫ్రెండ్ ఒకటి జిలేబీలు అమ్ముతున్నా ట్రైన్లో. వాడు అన్నాడు, రే జిలేబీ బిజినెస్ బాగుంటుందిరా, నయంట్రా అంటూ వెళ్దామా అన్న. ఎంత వస్తాను? రోజుకు 400 అవుతుంది. అయితే మన ఊరు బయటికి వెళ్దాం రా అంటే. ఎందుకన్నా? ప్రాక్టీస్ అండి. ఏంట్రా పెట్టండి జిలేబీ అని అరవటం. ఎట్లా అంటే జిలేబీ జిలేబాయ్ నేర్పాడు. మా అందరిని కూర్చోబెట్టి వాళ్ళందరిలో బాగా నేనే చెప్పానట. వినయ్ కుమార్ అని ఒకడు ఉంటాడు, ఆర్టీసీలో డ్రైవర్ చేస్తున్నాడు. ఆడు భద్రాచలం కూడా వచ్చాడు. రా జిలేబీ పోయింది కానీ ఇది అంట. జిలేబీ వద్దురా, ఏసై ఉన్నాడు ఇప్పుడు నాకన్నా. నేనేమో అక్కడ ఉండేవాడిని. అమ్మగారు ఎక్కడ ఉండేవాళ్ళు చెప్పండి?
అనుకుందట. వాళ్ళ నాన్నగారు పాస్టర్ని తెస్తంటే వాళ్ళ తాత ఏంటయ్యా నీకులాగా ఇంటింటికి తిరిగి అడుక్కోవాలా వదా, ఏమో కూడా పాస్టర్మ గారు అవ్వాలనుకోలేదు ఫస్ట్. ఉద్యోగస్తుడైతే బండి ఎక్కి తర్వాత అనుకుందట, నా తండ్రి ప్రార్థన, నా తల్లి ప్రార్థన అనేకులకు నన్ను తల్లిగా మార్చింది. నిజమండి, ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందుకోసం ఆ పునరుద్ధానం దైవ కార్యాలు చేసింది, దేవుని బలాన్ని రుజువు చేసింది. ఎందుకు? నేను నిలబడినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, మేము నిలబడ్డప్పుడు. ఎందుకు దెయ్యాలు వణికిపోతున్నాయి, ఎందుకు రోగాలు తొలగిపోతున్నాయి, ఎందుకు క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి, ఎందుకు అని అన్నాడు ఒక ఆయన పాస్టర్ గారు. అన్న ఏందన్న దెయ్యంతో అంత అసలు అవలేలకు వెళ్ళిపోతాను దాని మీద కంటే మనతో ఉన్నవాడు లోకమును జయించిన వాడు. నువ్వు ప్రార్థన చేయంట అంటాడు, చేతులు అయ్యను అవి మన మీదకి వస్తాయి అంటాడు. నేనన్నా అసలు మనం చేయవసలు, మనం నిలబడితే చాలు. ఎవరున్నారు మనలో? ఆ పునరుద్ధానపు బలం నాకు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలో చనిపోయింది. నీకు కూడా ఇవ్వాలనుకున్నాడు ఆయన, నీకు కూడా ఇస్తాడు. ఆ పునరుద్ధానపు బలం అందరికి ఇస్తాడు. కావాలా? కావాలంటే మోకరించు. 2024 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చిన పునరుద్ధానపు శక్తి ఇంకా నీ దగ్గరకు రావాలని, నీ మీదకు రావాలని, నిన్ను నింపాలని, నిన్ను తాకాలని ఆ పునరుద్ధానపు శక్తి నేను తాకడానికి ఇష్టపడుతుంది. ఆ పునరుద్ధాన బలమే భూలోకాన్ని తలకిందులు చేసింది. ఆ పునరుద్ధాన బలమే భూలోకాన్ని గడగడలాడించింది. ఆ పునరుద్ధాన బలమే ఫరో రాజులను సైతం గడగడలాడించింది. ఇదిగో ఆ పునరుద్ధానపు శక్తి నీ మీదకి వస్తుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాం దైవజనులు. నేను థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్య. నాయనా ఇదిగో తండ్రి, ఈరోజు మేమందరము కూడా ఎందుకు ఈస్టర్ జరిగించుకుంటున్నాం, ఎందుకని ఈ పునరుద్ధాన పండుగలో మేము పాల్గొన్నామంటే ప్రభా, ఎందుకు మేము పాల్గొన్నామో, ఈ పునరుద్ధాన శక్తి ఏం జరిగిస్తూ వచ్చిందో మాతో నువ్వు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన బలము యేసుని సమాధిలో ఉంచలేదు, సమాధిలోంచి తిరిగి లేపింది. అందుకనే యేసయ్య సమాధి ఖాళీగా ఉందని, అయ్యా ఆ యేసు సమాధిలో లేడని, ఆ పునరుద్ధాన శక్తి యేసును లేపి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిందని అయ్యా మాకు ఒక నిరీక్షణ కలుగు చేస్తూ ఈరోజు మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును, ఆ నిరీక్షణ మాకు నువ్వు కలుగు చేసావు కనుకే ఈ రోజున నిన్ను ఆరాధించడానికి ప్రభా చేర్చబడ్డామయ్యా. ఆ పునరుద్ధాన శక్తి యేసుని ఎలా లేపి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిందో, మమ్మల్ని కూడా ఆ పరలోక రాజ్యానికి పునరుద్ధాన శక్తి తీసుకుని వెళ్తుందని మేము నమ్ముతున్నామయ్యా. ఆ పునరుద్ధాన బలమే ఎలా సమాధిని చీల్చివేసిందో, ఆ పునరుద్ధాన బలం ఎలా మరణ బొమ్మలను విరిచివేసిందో అయ్యా, ఆ పునరుద్ధాన బలమే మాకు కూడా మరణం మీద విజయాన్ని ఇచ్చి ఆయా నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తుందని మేము నమ్ముతున్నామయ్యా. దేవా, ఈరోజు ఎంతమంది పునరుద్ధాన శక్తి కావాలని అడిగారో వారందరిని మీరు తాకారయ్యా, వారందరిని మీరు ముట్టుకున్నారయ్యా. నీ పునరుద్ధాన బలము ఎంతమందిని తాకిందో ఈరోజు వారిలో ఉన్న దురాత్మ కాడి విరిగిపోయిందయ్యా. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార క్రియలు కాల్చివేయబడ్డాయి. వారి యొక్క కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క ఆ శాపపు కాడి విరిగిపోయింది. నాయన, ఎంతమందిని పునరుద్ధాన బలం ఈరోజు తాకిందో ప్రభు, వారి శరీరంలో ఉన్న వ్యాధులు నిర్మూలపరచబడ్డాయి. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. అయ్యా, నీ పునరుద్ధాన శక్తిని మేము నమ్ముతున్నామయ్యా. తండ్రి, నువ్వు నాయన యేసు నువ్వు ఎలా తిరిగి లేపబడ్డావో మేము కూడా నాయన అదే ఆత్మ మమ్మల్ని కూడా తిరిగి లేపుతుందని, ఈ నిత్య రాజ్యానికి మమ్మల్ని తీసుకొని వెళ్తుందని మేము నమ్ముతున్నామయ్యా. అటువంటి కృప దీవెన అయ్యా మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందుకొనమని
నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.